సుప్రీంకోర్టు తీర్పు 96లోనే స్పష్టంగా ఇచ్చారు. ప్రైవేటు భూమా ప్రభుత్వ భూమా అన్నది కాదు, దానికి ఫారెస్ట్ లైక్ క్యారెక్టరిస్టిక్ ఉంటే 0.4 కంటే ఎక్కువ క్యానపీ అంటే ఇట్లా అల్లుకొని మొత్తం షేడ్ లాగా వచ్చాడు. సో ఆ పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా ఫారెస్ట్ అని చెప్పారు. అలాంటి భూములు గుర్తించమని కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఆ భూమి ఫారెస్టా కాదా అని తేల్చాల్సింది సుప్రీంకోర్టు, మీరు నేను కాదు. ఆ భూమిని కోర్టులో మ్యాటర్ ఉండగా కొట్టిపారేసి ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, అక్కడ ఏం పక్షులు ఉన్నాయి, ఏం పశువులు ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి, ఈ అసెస్మెంట్ చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ గూండాలాగా మొత్తం వెళ్ళి అర్ధరాత్రి కొడతా అపరాత్రి కొడతా అంటే పిల్లలు తిరగబడ్డారు. మేము అక్కడ అడుగు కూడా పెట్టలేదు సెంట్రల్ యూనివర్సిటీలో, మేము కాలు కూడా పెట్టలేదు, మేము రాజకీయం చేయలేదు. మీ రాహుల్ గాంధీ లాగా వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ధర్నా కూడా చేయలేదు. పిల్లలు ఆందోళన చేస్తే మేము సంఘీభావం అని చెప్పాం. మేమేం చేసాము ఇందులో? అక్కడ ఏఐ అంటాడు, ఒకవైపు ఏమో ఏఐ సిటీ కడతానంటాడు, ఇంకోవైపు ఏఐతోనే అదిరిపోతున్నాడు ఒక చిన్న దీంతో. నేను అనేది ఏమంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వానికి కనీసం ఇంగితం కూడా లేదు. ఆ భూమి నిజంగానే మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఇంత దొంగల్లాగా ఎందుకు చేయాలి? మీ భూమి అయితే, ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా అర్ధరాత్రి అపరాత్రి లైట్లు పెట్టుకొని 100 మంది పోలీసులను పెట్టుకొని చేసే పనేమి? ప్రభుత్వ భూమి అనే మాట నిజమే అయితే, యూనివర్సిటీది కాదు అనేది నిజమే అయితే ఎందుకు మీరు దొంగలాకపోయారు? అందులోకి ఎందుకు పిల్లల మీద లాఠీచార్జ్ చేశారు? ఎందుకు మీకు దొంగరాత్రి ఫ్లడ్ లైట్లు పెట్టుకుని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది దానికి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. సో బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది, ఓటు బ్యాంకు పెంచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆల్టర్నేట్ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీనే. బీఆర్ఎస్ పని అయిపోయిందని కూడా బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. కానీ వాస్తవం ఏమంటే మీరు ఆలోచించండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు ఎవరైతే ఒక్కొక్కరు భవిష్యత్తులో మేము ముఖ్యమంత్రులు అయిపోతామని కలలు కంటున్నారో వారందరి పరిస్థితి మీరే ఆలోచించండి. వారిలో ఏ ఒక్కరన్నా సొంత అసెంబ్లీ సీటు గెలిచారా? బండి సంజయ్ గారు 2 సార్లు తన సొంత సీట్లో కరీంనగర్లో మా పార్టీ చేతిలో ఓడిపోయారు. అరవింద్ గారు అట్లాగే ఓడిపోయారు. రాజేంద్ర గారు ఓడిపోయారు. కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు. లక్ష్మణ్ గారు ఓడిపోయారు. రఘునందన్ రావు గారు ఓడిపోయారు. వీళ్ళందరినీ సొంత అసెంబ్లీ సీట్లలోనే బీఆర్ఎస్ఏ ఓడించింది. వీళ్ళందరూ మళ్ళీ పార్లమెంట్ కాడికి వచ్చేసరికి మోడీ హవాలో గాలివాటంగా గెలుస్తున్నారు. సొంత అసెంబ్లీ సీటే గెలవలేని వాళ్ళు వేరే వాళ్ళని ఎట్లా గెలిపిస్తారో, అధికారంలోకి ఎట్లా వస్తారు? మీరు నాకు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. అంటే ఏదో గాలి, అసలు దేశవ్యాప్తంగానే మోడీ గారి గాలి తగ్గుతోంది కదా. ఇప్పుడు 11 మీరు చూడండి, మొదటిసారి మేము గెలిచాం, ఆయన గెలిచారు 14లో. మేము 63 సీట్లు గెలిచాం, ఆయన 278 అది గెలిచినట్టున్నారు. రెండోసారి మేము 88 గెలిచాం, ఆయన 303 గెలిచారు. మూడోసారి మేము 39 గెలిచాం, ఆయన 240 గెలిచారు. నిజంగా చెప్పాలంటే ఇద్దరం ఓడిపోయాం. ఆయన ఓడిపోయారు, మేము ఓడిపోయాం నైతికంగా. 273 మ్యాజిక్ ఫిగర్. ఆయన ఇది కేవలం అత్యవసర మార్కులతో మిత్రపక్షాలతో అధికారాన్ని చెలాయిస్తున్నారు. గ్రాఫ్ తగ్గుతోంది. మరి దేశవ్యాప్తంగానే మోడీ గారి ప్రభ తగ్గుతున్నప్పుడు తెలంగాణలో ఎట్లా పెరుగుతుంది? దాని లాజిక్ ఏముంది? మీరు చేసింది తెలంగాణకి?